చాలా మందికి కూడా గూగుల్ CEO ఎవరు అంటే సుందర్ పిచ్చై గారు అని చెప్పి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు. మరి సుందర్ గారు ఒక హాట్ కామెంట్ చేసిండ్రు. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే అసలు TCS అంటేనే గవర్నమెంట్ జాబ్ అని అనుకొని చాలా మంది కూడా TCS రాగానే ఇంకా సంబరపడిపోతారు. మరి అంత పెద్ద కంపెనీలోనే మొత్తం 10,000కు పైగా అందరినీ కూడా లే ఆఫ్ చేసి పడేసి. ఎందుకు అంటే మరి ఏ కారణం అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతున్నది. ఇంకో మంది ఏంటంటే అలా కొంతమంది పని చేస్తలేరు, అంతమంది స్కిల్ వర్కర్స్ని పెట్టుకొని ఇంకేంటంటే వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, అనవసరంగా అంతమందిని పెట్టుకొని ఎందుకు అని చెప్పి అంటున్నారు. మరి నిన్న సుందర్ గారు కూడా ఒక మాట అన్నారు. మరి దీనికి సంబంధించి గూగుల్లో కూడా ఏమన్నా లే ఆఫ్ జరుగుతాయా అన్న టాక్స్ కూడా చాలా మంది అంటున్నారు. మరి నిజంగా గూగుల్లో కూడా ఒకవేళ లే ఆఫ్ జరిగితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బీటెక్ అయిపోయినాక కానివ్వండి, కోర్సులు అన్నీ అయిపోయినాక కూడా ఏం చేయాలి, ఏ కోర్సులు నేర్చుకోవాలి ఏందనేది కూడా అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే డే బై డే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కంపెనీస్ కూడా మేము జనాలపైన ఎందుకు పెట్టాలి, ఇంత మిషన్స్ వస్తున్నాయి కదా, ఇంత టెక్నాలజీ వస్తుంది కదా, అదే కొనుక్కుంటే అయిపోదా, వాళ్ళపైన ఎందుకు పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ సుందర్ గారు కూడా అదే మాట చెప్పిండ్రు. ఏంటిది, మనం ఒక కంపెనీ ఏదైనా పెట్టినప్పుడు కూడా మనం ఖర్చులు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. AI వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మన వర్క్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. 100 మందికి పెట్టే బదులు వీడు ఒక్కదానికి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి సుందర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత ప్రొడక్టివిటీ మనకు క్వాలిటీ అదంతా కూడా కావాలి అంటే దీనితోనే కొంచెం ఈజీ అవుతుంది. మరి ఇక్కడ మీ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పిస్తాం. గూగుల్ కూడా మేము ఏదైతే ఉందో అంతా మేము క్రియేట్ చేస్తున్నాం. ఆ నేర్చుకోవడానికి కూడా మేము ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము నేర్పిస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగానే ఒకవేళ గూగుల్ కూడా నిజంగా అందరికి భారం అనిపించి ఏఐతోని ఆల్మోస్ట్ వర్క్ అయిపోతుంది కదా, ఈ కాస్ట్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకుందాం అని చెప్పి సుందర్ గారు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇన్ కేస్ పీక్ స్టేజ్ లో ఒకవేళ గూగుల్ కూడా ఎప్పుడైనా గూగుల్లో కూడా ఇక లే ఆఫ్స్ ని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇది గూగుల్ అనే కాదు, AI వల్ల ఆల్మోస్ట్ చాలా మంది జాబ్స్ పోతాయని చెప్పి కూడా అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరు చెప్పిండ్రు. మరి దానికి సంబంధించి కోర్సులు కానివ్వండి ఏమైనా ఉంటే అవి నేర్చుకోండి ఇప్పుడు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇదంతా మనకు అప్డేట్ అవుతున్న కొద్దీ దానికి తగ్గట్టు మనం కూడా ఎప్పుడైతే అప్డేట్ అవుతామో అప్పుడే మనం కూడా మనగడ సాగుతుంది ఏడైనా కూడా. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎంత పెద్ద కంపెనీ అయినా ఏదైనా కూడా వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే ఆలోచించుకుంటారు. మీ దగ్గర ఎంత స్కిల్ ఉంటే ఏమున్నది, మీ వర్క్ ఆల్రెడీ ఒక మిషన్ చేసేస్తుంది అంటే వాళ్ళకి అనవసరం. అది ఎంత పెద్ద కంపెనీ అయినా మీరు అక్కడ అది గవర్నమెంట్ జాబ్ లెక్క దాన్ని ట్రీట్ చేసినా ఏదో ఒక రోజు మీ దగ్గర ఆ స్కిల్ లేకపోతే మీ 10 మంది చేసే పని 100 మంది చేసే పని అక్కడ ఒక మిషన్ ద్వారా ఒక AI ద్వారా అయిపోతుంది అంటే మీ లైఫ్ ఇక రిస్క్లో ఉన్నట్టే. దానికి తగ్గట్టు మీరు ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు అక్కడ సాగినప్పుడే మీకు ఆడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా గూగుల్ CEO సుందర్ గారు చెప్పడం జరిగింది. ఇక గూగులే ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ TCS గూగుల్ ఇట్లాంటి వాళ్ళు అందరు మాట్లాడినప్పుడు ఇక చిన్న కంపెనీస్ కూడా ఆబ్వియస్లీ ఆలోచిస్తుంది కదా, ఇన్ని లక్షల కోట్లు మేము కంపెనీ పైన ఎందుకు పెట్టాలి, వీళ్ళపైన ఎందుకు పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అని అవ్వని ఇవ్వని అన్ని ఇక వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. ఆ కాస్ట్ని ఏదైతే వాళ్ళు తగ్గించుకుంటారో అప్పుడు వీళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఏని వాడుకుంటే ఈజీ అయిపోతుంది, ఇక మీరు పని చేసేందుకు ఇక వాళ్ళకి. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి. జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్దీ మీరు కూడా అప్డేట్ కాండి, అప్పుడే మీరు ఏడైనా కూడా సాగుతారు.